జై మంగళ 9వ భాగం. రాజు వారిల్లు చేరుకునేసరికి ప్రొఫెసర్ గారు ప్రయాణ సన్నాహంలో ఉన్నారు. రాముడు ఆయన సూట్ కేసు తీసుకెళ్లి కారులో పెడుతున్నాడు. పిలిచారట? ముక్తసరిగా అడిగాడు. తన మనసులోని మాటని ఎంత వేగం చెప్పేద్దామన్న తొందర కూడా వినిపించిందా కంఠంలో. అవునోయ్, ఇవాళ నేను తప్పనిసరిగా రాజమండ్రిలో నా స్నేహితుడి కొడుకు పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది. శారదకేమిటో ఒంట్లో సరిగ్గా లేదని రాననేసింది. అంచేత ఒక్కడనే వెళ్తున్నాను. వీలైనంత వరకు రేపు సాయంత్రంలోగా రావటానికి ప్రయత్నిస్తాను. అంతవరకు ఈ లంకంత ఇంట్లో శారద ఒక్కరితే బిక్కుబిక్కుమంటూ ఉండాలని, నువ్వు కాస్త సాయంగా ఉంటావని నీకు కబురు పెట్టాను. మరి వెళ్ళిరానా అంటూ ముందుకు కదిలారాయన. కంగారుగా ఆయన్ని అనుసరించాడు రాజు. జగన్నాథరావు గారు కారెక్కబోతూ అటు ఇటు చూసి శారద అక్కడ లేకపోవడంతో నెమ్మదిగా అన్నారు. రాజు, నేను లేనప్పుడు శారద బహుశా నీతో ఏమైనా చెప్పొచ్చు. అలా తనకు తానుగా నీతో చెప్పే అవకాశం ఓ రకంగా మంచిదేనన్న ఉద్దేశంతోనే ఇలాంటి అవకాశం నేనే కల్పిస్తున్నాను. దాపరికం లేకుండా చెప్తున్నాను విను. ప్రస్తుతానికి శారదకి పెళ్ళి అట్టే సమ్మతం కాదు రాజు. శారదకి ఇంకా పసితనం వదల్లేదు. పెళ్ళయ్యాక తప్పక తనే సర్దుకుంటుంది. నాకు ఇలాంటి కేసులు ఎన్నో తెలుసు. నిన్నేదో మోసగిస్తున్నానని మాత్రం అనుకోకు. నువ్వు కూడా కొంచెం ఓర్పు ప్రదర్శించావంటే అంతా సవ్యంగా ముగుస్తుంది. ఇంతకుముందు నిన్ను కోరేదేమీ లేదు అంటూ రెండు చేతులు పట్టుకున్నారాయన. రాజేదో తిరిగి అనబోయేంతలో శారద బయటకొచ్చింది. జగన్నాథరావు గారు కారెక్కి వెళ్ళిపోయారు. దిగులుగా వచ్చి లోపల కుర్చీలో జారగిలబడ్డాడు రాజు. శారద వచ్చి కాఫీ టిఫిన్ తీసుకోమని బలవంత పెట్టింది. ఆ టైంలో శారద ఏమి చెప్దామనుకుంటుందోనని ఎదురు చూశాడు. ఆమె కాలేజీ కబుర్లు, తన సబ్జెక్ట్స్ గురించి మాట్లాడింది. తన మనసులో ఉద్దేశం చెప్పే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోవడం రాత్రి 8 గంటలప్పుడు మళ్ళీ భోజనాల బల దగ్గరే ఎదురైంది. వంటామె వడ్డిస్తుంటే భోజనం పూర్తి చేశారు. అప్పుడు కూడా శారద ఇంకేవేవో మాట్లాడింది. రాజు ఏదో చెప్పాలని నోరు మెదిపేసరికల్లా, ఈ సంగతి విన్నారా అంటూ ఏమాత్రం ప్రత్యేకత లేని కబుర్లను కూడా తగని ఉత్సాహంతో చెప్పింది. భోజనాలు ముగియగానే గెస్ట్ రూమ్లో అతనికని ఏర్పరిచిన పడక చూపించేసి గుడ్ నైట్ చెప్పి మేడ మీదకి వెళ్ళిపోయింది. రాజు తలుపులు దగ్గరగా వేసి మంచం మీద కూర్చున్నాడు. అతనికి మెదడు ఏమాత్రం పనిచేయడం లేదు. 5 నిమిషాల మీద నిమిషాలు గడిచి గంటలుగా మారిపోతున్నాయి. రాజుకి నిద్ర రాలేదు. ఏం చేయాలో తోచలేదు. హాల్లో గోడ గడియారం టంగు టంగుమంటూ 12 గంటలు కొట్టింది. రాజు చిరాగ్గా మంచం దిగి కిటికీ దగ్గరకొచ్చి ఎదురుగా చూశాడు. అప్పుడే శారద మేడ దిగి వస్తోంది. లేత నీలిరంగు పెడ్లాంప్ వెలుతుర్లో ఆమె చిత్రంగా కనిపించింది రాజుకి. కళ్ళు నులుముకొని చూశాడు. అందంగా పెళ్లి కూతుర్లా అలంకరించుకున్న శారద జడకుప్పలు సరిచేసుకుంటూ మేడమిట్లు దిగుతుంటే టిక్ టిక్ మని మెల్లగా హాలు తలుపు తట్టిన శబ్దమైంది. ఏదో డిటెక్టివ్ పిక్చర్ చూస్తున్నట్లు ప్రాణాలు బిగబట్టుకొని ఆత్రంగా చూస్తూ ఓరగా నిల్చున్నాడు రాజు. శారద తలుపు తీసింది. ఒక గంభీర విగ్రహం శారద చేతిని అందుకుంటూ కుడికాలు పెట్టింది హాల్లో. రెండో కాలు కోసం అప్రయత్నంగానే రాజు కళ్ళు ఎదురు చూశాయి. ఈసారి ఆ ఆజానుబాహు యువకుడు రెండో కాలు పెట్టాడు. కానీ అది కర్రకాలు. శారద అతను గుసగుసగా ఏదో మాట్లాడుకున్నారు. రాజుకి చూచాయగా ఏమో అర్థమైనట్లయింది. కానీ శారద అతను కలిసి తలుపులు జారవేసి బయటకు వెళ్ళిపోతారన్న అతని అంచనా మాత్రం తారుమారైంది. శారద అతని సోఫాలో కూర్చోబెట్టి అతని గదికేసి నడిచొచ్చింది. రాజు ఏమీ ఎరగనట్లు వెళ్ళి పడుకున్నాడు. తలుపు మీద శబ్దమయ్యాక తెలివచ్చినట్లు నటిస్తూ లేచి తలుపు తెరిచి లైటు వేశాడు. శారద జరీ బట్టల్లో జడనిండా పువ్వులతో నుదుట కళ్యాణ తిలకంతో దగదగా మెరిసిపోతున్నట్లుంది. ఎక్స్క్యూజ్ మీ రాజు, దయచేసి ఇలా వస్తావా అంటూ రాజుని హాల్లోకి తోడుకొచ్చి పరిచయాలు చేసింది. రాజంటే ఇతనే బాబా, ఐ లైక్ హిమ్ వెరీ మచ్. నాన్నగారి లైకింగ్ వేరుగా ఉందనుకో అంటుంటే ఆ యువకుడు నవ్వి కూర్చున్న చోటు నుండే చేయి సాచి గ్లాడ్ టు మీట్ యూ అని చెయ్యందుకున్నాడు. రాజు, ఇతనెవరో తెలుసా? మా బావ సుదర్శనం. నాకు స్వయానా మేనత్త కొడుకు. చిన్నప్పటి నుండి నన్ను బావకిచ్చి పెళ్లి చేయాలని పెద్దవాళ్లంతా ఎంతో ముచ్చటపడ్డారు. నాన్నగారు కూడా. బావ పైలట్ ఆఫీసర్ అయ్యాడని నాకంటే ఎక్కువ నాన్నే మురిసిపోయారు. కానీ విధి వక్రించి బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో ఒక ప్రమాదంలో బావకి కాలు పోయింది. అంతే, నాన్నగారు టక్కున మారిపోయారు. వికలాంగుడిని చేసుకుని నేను సుఖపడలేనని ఆయన బాధ.
నాకు కూడా చాలా బోధపరిచారు. పెళ్ళయ్యాక ఈ ప్రమాదం జరిగితే ఎవరేం చేయగలిగేవారు? పెళ్ళైనా కాకపోయినా నా మనసులో ఎప్పుడు నా భర్త మా బావే. అది ఈ విధవ ప్రపంచానికి నేనెంత అరిచి చెప్పినా అర్థం కాలేదు. తీసుకొచ్చిన సంబంధాలన్నీ నేను తిరగొట్టినా నాన్నగారు నన్ను అర్థం చేసుకోలేదు. ఏమైనా అనబోతే ఒక్కగానొక్క దానివి నా మాట వినవా అని దీనాలాపాలు ఆడుతారు. అందుకే ఈ రోజున తెల్లవారుజామున ముహూర్తానికి బాబా నేను దంపతులం కాబోతున్నాం. నేనందుకే నాన్నగారితో పెళ్ళికి వెళ్ళలేదు. బాబా వాళ్ళది ఈ దగ్గర పల్లెటూరే. ఈరోజు నాన్నగారు వెళ్ళి తీరుతారని తెలియగానే ఆ సంగతి తెలియజేస్తూ నేనే ఈ పెళ్ళికి తొందర చేశాను. అక్కడ గుళ్ళో పెళ్ళికి అప్పుడే అన్ని ఏర్పాట్లు జరిగాయి. అంచేత ఈ లోకపు వాడుక పదంలో నేను లేచిపోతున్నాను. ఎవరితో? మా బావతో, నా కాబోయే భర్తతో. అదోలా నవ్వింది శారద. రాజుకో విధంగా మనసు తేలికైంది. ఒక రకంగా నన్ను ఈ సాహసానికి పురికొల్పింది నాన్నగారే. ఎంత చెప్పినా నా మనసు ఆయనకు అర్థం కాలేదు. నేను ఆయనతో విసిగి చివరికి నిర్ణయం తీసుకున్నాను. నాకు గత్యంతరం లేకపోయింది. నాన్నగారు నిన్ను కూడా ఇరికించారందులో. నిన్ను నాకివాళ కాపలా పెట్టారు. నీ మౌనం నాకు అర్థం కాలేదు. నిన్నే విధంగానైనా బాధించి ఉంటే క్షమించు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి అన్న ఉంటే బాగుండును అనిపిస్తుంది. అందుకే నీ అనుజ్ఞ తీసుకుని వెళ్తున్నాను అంది కళ్ళు తడిగా మెరుస్తుంటే. రాజుకి కూడా ఎందుకో అప్రయత్నంగా కళ్ళు చెమ్మగిల్లాయి. నీ సంగతేమీ నాకు తెలియదు, కానీ నాకెప్పుడు నాన్నగారు అనుకుంటున్న భావం లేదు శారదా. నన్ను నమ్ము. ఆ మాట నీకు చెప్పాలనే సాయంకాలం నుండి ప్రయత్నిస్తుంటే నేనింకేం చెప్తానోనన్న భయంతో నువ్వు నన్ను మాట్లాడనివ్వలేదు. నాన్నగారు నీకింకా పసితనం వదల్లేదన్నారు. చూడగా చూడగా ఆయనకే వదల్లేదనిపిస్తోంది. సుదర్శనం, శారదల ముఖాలు ఆనందంతో మెరిశాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం? కమాన్, సుముహూర్తం వేళ మించిపోగలదు. వేగం నడవండి. బావమనదొచ్చి గడ్డం కింద బెల్లం ముక్కుంచి బ్రతిమాలే వరకు నేను పెళ్లిపీటల మీదకి కూడా రానాయ మరి. హరియప్ అంటూ రాజు చేతిని ఆసరాగా పట్టుకుని లేచాడు సుదర్శనం. చూశావా, అప్పుడే కాశీ ప్రయాణం కోసం ఎలా తొందరపడిపోతున్నాడో మా బావ. పద పద అంది నవ్వుతూ శారద. అలా వాళ్లతో వెళ్ళటమా మానటమా అన్న తర్కం లేకుండా రాజు తేలికైన హృదయంతో వాళ్ళని అనుసరించాడు. కానీ అలా వెళ్తున్నప్పుడు అతనికి మంగళ, గోవిందు, కృష్ణవేణుల పెళ్లి చేయించడం జ్ఞాపకం వచ్చింది. తన పాలిట పీడ అనుకుంటే మంగళకు అంతకుమించిన అవంతరం మరోటొచ్చి పడింది. చాలా ఉదాసీనంగా మారిపోయిందామె. ఆ మాటకొస్తే రంగారావు ఈ మధ్య మంగళ చదువు ప్రసక్తి తేవడమే మానేశారు. మంగళ చదువు ఎలాగైతే తప్పించుకుందో అలాగే కృష్ణను తప్పించుకుని తిరుగుతోంది. తాతతో కూడా సంభాషణను తగ్గించేసింది. ఆయన పెళ్లి సంగతి ఎత్తినాడు. మంగళ ఓ కాలు మడిచి స్తంభాన్ని కానుకొని ఓ కాలి మీద నిల్చొని కాలి బొటన వేలితో పిచ్చి గీతలు గీస్తూ తల వంచుతుంది. దాని అర్థం చౌదరికైతే బాగా బోధపడేది, కానీ రంగారావుకి ఏమాత్రం అనుభవం లేదు. సిగ్గు కింద జమ కట్టుకున్నాడాయన. కానీ రాను రాను ఆయనకు సంగతి బోధపడింది. మంగళ పూర్వంలా కలివిడిగా ఉండటం లేదు. పట్నవాసపు నాగరికత అలవాటు పడాలని కృష్ణ తను దగ్గరుండి ఎక్కడెక్కడ జరిగే సమావేశాలకి, పార్టీలకి తీసుకెళ్లేవారు. అప్పుడు ప్రతి వారికి ఏదో సాకుతో తప్పించుకుంటోంది. కృష్ణ కూడా ఇంటికంటే గుడిపదలమన్నట్లు వీలైనంత వరకు ఆఫీసు, ఫ్యాక్టరీ విషయాలే చూసుకుంటూ తిరుగుతున్నాడు. ఇద్దరూ నోరు విప్పి ఏమీ చెప్పరు. చివరికి ఆయన ఓ నిశ్చయానికి వచ్చాడు. కొద్ది కాలం పాటు వాళ్ళిద్దరి మధ్య నుంచి తను తప్పుకుంటే ఒకరికొకరు బాగా దగ్గరయ్యే అవకాశం ఉంది అనుకోగానే విచిత్రంగా మారిన తన స్వభావానికి ఆయనకే నవ్వొచ్చింది. ఒకసారి పార్వతిని, గోపాలరావుని విడదీయడానికి ప్రయత్నించింది తనే. ఈసారి మంగళను, కృష్ణను కలపాలని ప్రయత్నిస్తున్నది తనే. బొంబాయిలో ఉన్న తమ ఫ్యాక్టరీ పార్ట్నర్స్ని అర్జెంటుగా కలుసుకోవాలన్న మిషతో ప్రయాణం పెట్టుకున్నాడాయన. ఆ కబురు మంగళ చెవిన పడింది. మరునాడే ప్రయాణం. అప్పుడే ఆయన పెళ్లి సందడంతా పులుముకొని అక్కడి నుంచి అది తేవాలి, ఇది తేవాలి అంటున్నారు. కృష్ణతో పెళ్లి తనకిష్టం లేదని చెప్పేయాలని చాలా ప్రయత్నించిన మంగళ ఆయన గుండె బలహీనత జ్ఞాపకం తెచ్చుకుంటూ ఏమీ చెప్పలేకపోయింది. మిగిలిన సమయాల్లో కృష్ణని ఆత్మీయుణ్ణి చేసుకుని తన మనసులో మాట చెప్పగలిగినంత తేలిగ్గా ఈ విషయంలో చెప్పలేక సతమతమవుతోంది. కొన్ని సమస్యలకు విధి చేసే పరిష్కారం చాలా వింతగా ఉంటుంది. ఏదో ఒకలా పరిష్కారం కానీ అని తెగించి సిద్ధపడ్డ వాళ్ళు కూడా ఏ విధంగానూ సరిపెట్టుకోలేనంత విచిత్రంగానూ బాధాకరంగానూ కూడా ఉంటాయి. మనుషులకు ఇష్టమైన కష్టమైన వాడి నడ్డే చేవ మాత్రం
వాడిని అడ్డుకునే చేవ మాత్రం ఎవరికి ఉండదు. సరిగ్గా అలాగే జరిగింది. రోజూ తెల్లారి 5 గంటలకే లేచి పార్కు వరకు నడిచొచ్చే అలవాటున్న రంగారావు 6:30, 7 గంటలైనా తలుపులు తెరుచుకొని రాలేదు. కృష్ణ ఈలోగా ఎన్నోసార్లు తలుపు దగ్గరకు వచ్చి ఆయనే లేస్తారు, రాత్రి నిద్ర పట్టలేదేమో, లేపడం ఎందుకనుకుని వెనుదిరిగిపోయాడు. ముమ్మారు వంటామె వచ్చి చూసిపోయింది. మంగళ ఒంటరిగా మేడ మీద కూర్చొని ఏమేమో ఆలోచించుకుంటోంది. చివరికామెకొక్కటే తట్టింది. తనకు ఉన్న పాటున చౌదరిగారిని చూడాలనుందని వంకపెట్టి పాలెం పారిపోయి తిరిగి రాకూడదు. మంగళ, ఆతృతగా హడావిడి పడుతూ వచ్చాడు కృష్ణ. ఆ కంఠధ్వనికి అదిరిపడి లేచింది మంగళ. బాబుగారు పిలిచినా పలకటం లేదు మంగళ, నాకేమిటో భయంగా ఉంది అంటూ తిరిగి పరుగున ఆయన గది దగ్గరికి చేరుకున్నారు. మంగళ కూడా కంగారుగా పరిగెత్తింది. ఇరుగు పొరుగు ఇంట్లో పనివాళ్లు అంతా భయభ్రాంతులవుతూ చుట్టూ మూగారు. కృష్ణ ఎక్కడలేని బలం తెచ్చుకొని 10 అడుగులు వెనక్కి వెళ్ళి పరుగున వచ్చి తలుపులు బలంగా తన్నాడు. లోపల వేసి ఉన్న బోల్టు ఊడి తలుపులు తెరుచుకున్నాయి. లోపల రంగారావు చలనం లేకుండా పక్క మీద పడి ఉన్నారు. పరీక్షగా ముఖంలోకి చూసి బాబుగారు అంటూ గొల్లుమన్నాడు కృష్ణ. ఇంట్లో నౌకర్లంతా ఏడుపులు మొదలుపెట్టారు. డాక్టర్ వచ్చి పరీక్షించి హ్యామ్రేజీ వలన ఏ అర్ధరాత్రి వేళప్పుడో మరణించి ఉండాలని చెప్పాడు. ఫ్యాక్టరీ పనివాళ్లతో తెలిసిన వాళ్లతో ఇల్లంతా కిటకిటలాడిపోయింది. మంగళకంతా అయోమయమైపోయింది. ఎంతోమంది ఏడుస్తున్నా తన కళ్ళంట ఒక్క నీటి బొట్టైనా రాలకపోవడం ఆమెకి ఆశ్చర్యం అనిపించింది. తన స్వంత తాత, తన తల్లికి కన్న తండ్రి దిక్కు దివాణం లేకుండా పడి ఉన్న తనను ప్రేమతో చేరదీసి తన సౌఖ్యం కోసం ఎన్నో పాట్లు పడ్డ దయామయుడు. ఇలా ఎన్ననుకున్నా కూడా ఏడుపు రాలేదు. కానీ ఆయన శరీరం మీద పడి పసివాడి కంటే హీనంగా రోధిస్తున్న కృష్ణను చూస్తే మాత్రం మంగళకి దుఃఖం తన్నుకొచ్చింది. తన కన్నీళ్లు చూసి అందరూ ఓదార్చడం ప్రారంభించారు. చాలా హాస్యాస్పదంగా తోచింది మంగళకది. ఆయనకు బంధువులన్న వారెవరూ ఈ సంగతి తెలిసినా రాలేదు. కారణం, అతని ఆస్తిపాస్తులకు వారసులైన మంగళ రావడమే. కృష్ణ కుటుంబమంతా వచ్చారు. యథావిధిగా కర్మకాండ జరిపించాక అస్థికలు తీసుకుని కాశీ బయలుదేరాడు కృష్ణ. రాజుకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, జీతం పెరిగింది. కానీ అతనిలో రవ్వంత సంతోషం కూడా కలగలేదు. మంచివాడిని అన్న భావం అనుక్షణం పీల్చి పిప్పి చేస్తుంటే ఏ ఆనందాన్ని ఆస్వాదించలేకపోతోంది అతని హృదయం. రోజు రోజుకి బ్రతుకు దుర్భరమవుతుంది అనిపించిన రాజుకి నా అన్న వాళ్ళు లేకుండా ఇక ఉండలేననిపించింది. వెంటనే వెళ్ళి మంగళను చూసి తీరాలనిపించింది. కానీ మంగళ తన కేసి కన్నెత్తైనా చూడదు. ఇదివరకులాగా సాధించో ఆజ్ఞాపించో చనువును ప్రదర్శించగల అర్హత కోల్పోయాడిప్పుడు. కావాలని వదినకు దూరమయ్యాడు. చివరకు తనకు మిగిలినదేమిటి? అశాంతి. పోనీ తనకు తానుగా వెళ్ళి ఒక్కసారి వదినను కన్నను చూస్తేనే, నా అన్న భార్య నా వదిన మరొకరిని వివాహం చేసుకుందా అన్న అసహన భావనతోనే తాను అలమటించిపోయాడు తప్ప ఏ పరిస్థితులు ఆమెను బందీను చేశాయో ఎప్పుడైనా యోచించగలిగాడా? అనుకుంటుంటే పక్క వాటాలోంచి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. అది ఇంచుమించుగా రాజుకు రోజు వినడం అలవాటే. కానీ ఇవాళ మరికాస్త స్థాయి హెచ్చింది. ఆ వాటాలో ఉండే విజయ, ఆమె సవతి తల్లి ఆ ఇంట్లోకి వచ్చి కొన్ని రోజులే అయింది. ఇద్దరూ భర్తలను కోల్పోయిన వాళ్లే. అంత చిన్న వయసులో భర్తను పోగొట్టుకుని పొట్ట గడవటం కోసం విజయ కష్టించి పనిచేస్తుందని తెలిసిన నాడు రాజుకి చాలా బాధ అనిపించింది. ఆమె సంపాదన వారిద్దరికీ చాలదు. ఇంట్లో అసంతృప్తి, అశాంతి. ఏమీ చేతకాని సవతి తల్లి విజయను మాటిమాటికి ఏదో పేరు పెట్టి సాధిస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా తిట్టడానికి ఆమెకు మరొక అవకాశం దొరికింది. విజయ తన తోటి క్లర్కు శర్మ అనే అబ్బాయితో చాలా చనువుగా తిరుగుతోంది. అతను కూడా వాళ్ళింటికి అప్పుడప్పుడు వస్తున్నాడు. అతన్ని చూడగానే విజయ తన బ్రతుకులోని విషాదమంతా మర్చిపోయి కబుర్లు చెప్తూ కూర్చుంటుంది. అది సవతి తల్లికి గిట్టలేదు. పాపిష్టిదానా, దుక్కలాంటి మొగుడిని మింగి పరాయి మగాళ్లతో తిరగటానికి సిగ్గులేదటే, వాడి మాట గుమ్మంలోకి వచ్చాడంటే చూడు కాళ్ళు విరగ్గొడతాను అంటుందామే. నీ పెద్దరికమేమిటి మధ్యన? నా ఇష్టం. నువ్వు దాష్టికం చేయడానికి నీ బాబుగారి ముల్లే, నా బాబుగారి ముల్లే లేదిక్కడ. చెవటోడ్జి సంపాదించుకుంటున్నది నేను. తేరగా తింటూ కూడా సిగ్గు లేకుండా పొగరబోతులా మాట్లాడుతున్నది నువ్వు. నేడో రేపో మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. నీ ధోరణి మారకపోయిందంటే నీ దారి నువ్వు చూసుకోవచ్చు. ఇక నీ అత్తగారి పెత్తనం మాత్రం నా మీద చెయ్యకు, జాగ్రత్త. విసురుగా జవాబు చెప్తుంది విజయ. రాజు చిరాగ్గా మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు. తలుపు బాదిన చప్పుడైంది. రాజుబాబు, రాజుబాబు, తలుపు తీయి నాయనా అంది విజయ సవతి తల్లి కంఠం.
అప్పటికి ఆవిడ ధోరణికి కుతకుతలాడుతున్న రాజు విసురుగా తలుపు తెరిచాడు. ఏమిటండి ఈ గోల అంటూ. ఎటూ దిక్కులేని దాన్ని కదా, అది ఎన్నెన్ని మాటలు అంటుందో చూడు బాబు. నా బతుకు అన్యాయమైపోయింది నాయనా. ఆవిడలా గోల పెడుతుంటే మెరుపు తీగలా వచ్చింది విజయ. అవునండి, ఆవిడ బతుకు పాపం చాలా అన్యాయమైపోయింది. కష్టపడి సంపాదించిందంతా ఆవిడ ముఖాన కొట్టి, అమ్మా నీ ఎంగిలి ప్రసాదమని నేను అడుక్కోకపోవడం చేత ఆవిడ బతుకు అన్యాయమైపోయింది. మొగుడు చచ్చాడని రాత్రి పగలు ఏడుస్తూ చింపిరి జుత్తు వేలాడదీసుకొని పేడముండలా ఈద్రోమని కూర్చోకుండా నీటుగా తయారై నేను ఆఫీస్కి వెళ్తూ ఉండడం చేత ఆవిడ బతుకు కాలిపోయింది. బతకవలసిన బతుకంతా ముందే ఉన్నది. ఒంటరిగా ఈ ప్రయాణం ఎలా చేయగలదానని తోడు వెతుక్కొని శర్మగారిని పెళ్లాడాలనుకోవడం చేత ఆవిడ బతుకు బండలైంది. అసలు సంగతి చెప్పమంటారా? నేను పెళ్లి చేసుకుని కొత్తగా హాయిగా బతకడం ఈవిడికి ఇష్టం లేదు. నేను ఆవిడ చెయ్యి దాటిపోతున్నానని ఈ ఉక్రోషమంతా. మీలాంటి బుద్ధిమంతులు, చదువుకున్న వాళ్ళు ఆవిడ కోరుకుంటున్న న్యాయంలో ఏమాత్రం న్యాయం ఉందో ఆలోచించండి. నేను చేసిందే అన్యాయమని మీరు కూడా భావిస్తే నాకిదే న్యాయం. మీరు అనవసరంగా జోక్యం కలిగించుకొని నాకేమీ చెప్పబోకండి అంది. పిడుగులు పడి ఆగినట్లనిపించింది. రాజు చీదరగా ఆమె తల్లిని చూశాడు. చూడండి, మీరు పెద్దవారు. వయసుతో పాటు మనిషికి రావాల్సింది విజ్ఞానం, మంచితనం. ఈ రెండూ మీలో లోపించాయి. కన్నబిడ్డలే తల్లిదండ్రుల్ని పట్టించుకొని ఈ రోజుల్లో సవతి తల్లి భారం నాకెందుకనుకోకుండా రెక్కల కష్టం చేసి మిమ్మల్ని పోషిస్తుందా అమ్మాయి? ఆమెకు ఇంతవరకు సంభవించిన కష్టాన్ని మీరేం చేయగలిగారు? ఏం చెయ్యగలరు? అంచేత ఆమెకు మంచి రోజులు వచ్చి సుఖపడబోతుంది. ఇప్పుడు ఏడవక మనస్ఫూర్తిగా సంతోషించడం నేర్చుకోండి. పిచ్చి పిచ్చి మాటలాడి నిలువ నీడ పోగొట్టుకోకండి. వెళ్ళండి అన్నాడు గట్టిగా. దాంతో ఆమె బోరున ఏడుపు ప్రారంభించింది. నుదురు రాసుకుంటూ లోనికి వెళ్ళిపోయింది. విజయ పశ్చాత్తాప హృదయంతో అతని దగ్గరగా వచ్చింది. నేను మీతో ఎన్నడూ లేని విధంగా ఇవాళ చాలా దురుసుగా మాట్లాడాను. క్షమించండి. రోజు మా కేకలు కొట్లాటలు విని ముభావంగా వెళ్ళిపోతుంటే ఏమో అనుకున్నాను, కానీ మీలో కూడా ఇటువంటి ఆదర్శ భావాలున్నాయని నేనెప్పుడూ అనుకోలేదు. మంచి మనసున్న మీలాంటి వారు ఒక్కరి దీవెనైనా చాలు నాకు. బొటబొట కన్నీళ్లు కారుతుంటే రాజు అచేతనంగా నిలబడ్డాడు. అతని కళ్ళ ముందు గౌరి మెదిలింది. విశాల హృదయం, మంచి మనసు. పిచ్చిగా నవ్వుకున్నాడు. పైవాళ్లకెన్ని నీతులైనా చెప్పొచ్చు, తనదాకా వచ్చినప్పుడు తెలుస్తుంది మనిషి ఎంత సంకుచిత స్వభావుడో. క్రమంగా నేరం చేసినట్లు డీలా పడిపోసాగింది అతని మనసు. గౌరి జాడ తెలుసుకొని వెళ్ళి చూసే వరకు స్థిమితం కలగదనిపించింది. ఎవరిని అడగాలి, ఎలా వెళ్ళాలి అన్న ప్రశ్నలు అతన్ని వేధించనారంభించాయి. అదే రోజు మధ్యాహ్నం గుమ్మం దిగి 2 అడుగులు వేశాడో లేదో చెర్రున స్కూటర్ మీద వస్తూ గోవిందు ఎదురుపడ్డాడు. తెలిసిన ముఖం కనిపించేసరికి కొండంత శక్తి వచ్చినట్లయింది. గోవిందు అని కేకేశాడు సంబరంగా. గోవింద్ కూడా రాజును పోల్చి స్కూటర్ ఆపాడు. గోవిందుని ఏమేమో అడిగి తెలుసుకోవాలని రాజు తబ్బిబ్బవుతుంటే, ఓహో ఇక్కడే ఉన్నావన్నమాట, నువ్వు కూడా ఏం చేస్తున్నావు అని క్లుప్తంగా అడిగి ముభావంగా ఊరుకున్నాడు గోవిందు. రాజు చెప్పాడు. గోవిందు ఎందుకో తనతో చాలా ముభావంగా ఉంటున్నట్లు రాజు కనిపించింది. అయినా అడిగాడు. గోవిందు, మంగళెక్కడుంది, ఎలా ఉంది? గోవిందు కనుబొమ్మలు తమాషాగా విరిచి ఏటో చూస్తూ, ఏం ఎక్కడుంటే నీకేం, అయినా అడిగావు కనుక చెప్తున్నాను. ఎక్కడుండాలో అక్కడే ఉందిలే. పూర్వంలా ఇప్పుడు కనపడ్డవాడి చేతల్లా నీ కులమేమిటి, గోత్రమేమిటి అనిపించుకోకుండా మహారాణిలా ఉంది. నేడో రేపో ఆ 3 ముళ్ళు కూడా పడతాయి. ఇంక చాలా అన్నట్టు చూశాడు. రాజు మనసు చివుక్కుమంది. ఇంకేం అడగడానికి అతనికి నోరు విడలేదు. గోవిందే అన్నాడు. నీలాంటి ఛాందసులకు అభిమానాలు, ఆప్యాయతలు కూడా ఇట్టే తెగిపోతాయేమో, కానీ పాపం ఇంకా బలహీనులు కొంతమంది ఉన్నారు. వాళ్లలో గౌరీ చాలా ముఖ్యమైంది. ఇంకా పాపం ఆ వెర్రిబాగుల పిల్ల మా రాజును చూడాలి, కలిసి అన్నీ చెప్పేసి అతను క్షమించానంటేనే కానీ నాకు శాంతి లేదు అని వాపోతూనే ఉంది. నీ మనసుకేమైనా కరుగుదల అంటూ ఉంటే ఇదిగో ఈ అడ్రస్కు వెళ్ళి గౌరికి కనిపించు. లేదంటే ఇక నీకు నేను చెప్పేది ఏమీ లేదు. నాకు గౌరి మీదున్న అభిమానం నిన్ను మరీ రమ్మని చెప్పేలా చేస్తోంది. ఇప్పుడు గౌరి నా స్నేహితుడి భార్య. మురళిబాబు నేను జాయింట్గా నర్సింగ్ హోమ్ నడుపుతున్నాం. వాళ్ళిద్దరూ విధివంచితులు. నువ్వు నీలాంటి వాళ్ళు ఊహించుకున్నట్లు నీతిమాలిన వాళ్ళు పతితులు కారు. వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకుంటే నీ అనుమాన నివృత్తి కావచ్చు. ఇందా అంటూ మురళిబాబు తను కలిసి నడుపుతున్న నర్సింగ్ హోమ్ అడ్రస్ ఇచ్చాడు.
గౌరిని చూడాలని తానెంత తహతహలాడుతున్నాడో చెప్పాలనిపించిన గోవిందు ధోరణి రాజుకు చెప్పే అవకాశం ఇవ్వలేదు. స్కూటర్ స్టార్ట్ చేయబోతూ ఏదో జ్ఞాపకం వచ్చినట్లయి ఆగాడు గోవిందు. అన్నట్టు ఈ మధ్య కృష్ణ నేను వెళ్ళి పాలెంలో నెల్లాళ్ళుండొచ్చాం అన్నాడు కించిత్ గర్వంగా. రాజు ఆశ్చర్యంగా చూశాడు. క్షమించమని నా తరపున తన తరపున కృష్ణే అడిగేసింది. ఆ బడుద్దాయి నోట మాత్రం ఇంతవరకు ఆ మాట రాలేదు కదా అన్నాడు. నాన్న, మీ కొడుకుని కదా నాన్న అంటే అఘోరించావు నడు అనేశారు. అంతే. ఆయన స్వభావం నాకు బాగా తెలుసు. అందుకే సాహసించి అలా పెళ్లి చేసుకోగలిగాను అన్నాడు. అంతా ఏకమై తనను వెలివేసినట్లు అనిపించింది రాజుకు. తనను దోషిగా నిరూపించడం కోసం అందరూ కలిసి నాటకమాడినట్లు తోచింది. అందరూ బాగానే ఉన్నారు, తనే ఫూల్ అయ్యాడు. తనే ఏదో నేరం చేసినట్లు అందరినీ తప్పుకు తిరుగుతున్నాడు. ఏమిటి అన్యాయం? ఏమైనా సరే వదిన దగ్గరకు వెంటనే వెళ్ళి తీరాలి. పాపం తన కోసం ఎంతగా ఎదురు చూస్తోందో. వెళ్ళి ఆమెను ఊరడించాలి. తనను క్షమాపణ కోరవలసిన తప్పేమీ ఆమె చేయలేదని, తన తెలివి తక్కువకు మన్నించమని అడగాలి. రాజు ఆలోచనల్లో మునిగి అన్నాడు. గోవింద్ ఎప్పుడో వెళ్ళిపోయాడు. రాజు గోవిందు ఇచ్చిన అడ్రస్ మరోమారు చూసి చకచగా 2 అడుగులు ముందుకు వేసి టక్కున ఆగిపోయాడు. తను వదిన దగ్గరికి వెళ్తున్నాడంటే మంగళ సంగతి కదపకుండా ఉండడు. ఏం రాజు, మీ అన్నయ్య కోరికను ఎన్నడూ కాదన్నవన్న నువ్వేనా ఇలా ప్రవర్తించి మంగళను దూరం చేసుకున్నది అని అడగక మానదు. అప్పుడు తన ముఖం ఎలా చూపించాలామెకు? తనకు కలిగిన తీరని నష్టానికే కుళ్ళి కృషించిపోవాలా? వదినకు సమాధానం చెప్పలేక మదనపడాలా? రాజు చెర్రున వెనుతిరిగిపోయాడు. 2 చేతులు పట్టుకుని గదిలో మంచం మీద వారిపోయాడు. బోరుమంటున్న ఇంట్లో మంగళ ఒక్కతే మిగిలింది. పిచ్చెక్కినట్లుగా ఉందామెకు. 2 జాముల వేళవుతోంది. అంతవరకు వచ్చే వాళ్లతో పోయే వాళ్లతో మాట్లాడలేక విసుగెత్తి ఉందేమో. భోజనం చేయడానికి కూడా మనస్కరించక వరండాలోకి వచ్చి కూర్చుంది. సరిగ్గా అదే టైంలో గుమ్మం ముందు టాక్సీ ఆగడం, చిన్న తోలుపెట్టె చేత పట్టుకుని వసుమతి దిగడం జరిగింది. వసుమతి కళ్ళ పడగానే పోతున్న ప్రాణం లేచొచ్చినట్లయింది మంగళకు. పరుగున ఎదురు వెళ్ళి వాటేసుకుంది. అలసిపోయినట్లుగా ఎగ ఊపిరి తీసుకుంటూ. ఏమిటో మంగళ, చూడగా చూడగా ప్రపంచమంతా ఘోరాలమయంగా కనిపిస్తోంది. నాన్నే రావాలనుకున్నారు కానీ ఆయన ఒంట్లోనూ ఈ మధ్యేమీ బాగుండటం లేదు. ఆయనకు బాగా రెస్ట్ కావాలన్నారు డాక్టర్లు. అందుకే నేనొచ్చాను. ఇంతకీ అకస్మాత్తుగా మీ తాతగారు పోవడం ఎలా జరిగింది అంటూ లోపల ప్రవేశించింది వసుమతి. అడక్కు మరి, నా దురదృష్టం ఎంతమందిని బలి తీసుకోలేదు కనుక అంది మంగళ విచారంగా. వసుమతికి మంగళ చాలా పెద్దదైపోయినట్లు అనిపించింది. పాలెంలో ఉన్నప్పుడు ఎండనక వాననక ఒకటే ఊరమ్మట తిరుగుతూ మోటు పనులు చేస్తూ మనిషి కూడా మోటుగానే కనిపించేది. ఇప్పుడు ఒంటికి మంచి నిగారింపు వచ్చి ఎంతో నాజుగ్గా కనబడుతోంది. మాటల తీరులో, ఉచ్చారణలో ఏదో పొందిక కనిపించింది వసుమతికి. నీకు దురదృష్టమేమిటే వెర్రిదానా, పోయిన వాళ్లే దురదృష్టవంతులు. నీకేం చక్కగా మహారాణిలా ఉన్నావు. ఒక్క రాజే తరువాయి గాని మెచ్చుకోలుగా కళ్ళింత చేసుకుని చూస్తూ ఏదో అనేసిన వసుమతి చట్టున నాలుగు కరుచుకుంది. చివరి మాట మంగళ గుండెలో గుణపం దింపినట్లయింది. నాన్నగారు ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు? మాట మారుస్తూ తనే అడిగేసింది. పర్వాలేదు, ఇప్పుడు కొంచెం నయమే. అన్నట్లు ఈ మధ్య రాజు గురించి ఏమైనా తెలిసిందా నీకు? ఏమైంది? ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? వంటి ప్రశ్నలు తొందరగా వేయబోయి నోటికి కళ్ళెం వేసి ఆపగలిగిందే కానీ నాకొక్కసారి చూడాలని కోరికగా ఉంది సుమా అన్నమాట ఆమె ప్రమేయం లేకుండానే నోరు దాటి బయటకు వచ్చేసింది. మంగళేనా ఇంత దీనస్థితికి వచ్చేసింది అని రవంత వింతగా చూస్తున్న వసుమతి భావం గ్రహించి తను చేసిన పొరపాటు సర్దుకుంటూ, అదేలే, నాన్నగారిని అసలే ఒంట్లో బాగోలేదంటున్నావు కూడాను అంది మంగళ. ఆయన ఒంట్లో బాగోలేకపోవడం సంగతి కడక్కు. ఒక చింత తప్పితే ఇంకో చింత, అంతే. ఇప్పుడు ఆయనకు నా పెళ్లి గురించిన బెంగ పట్టుకుంది. దీనంగా అయిపోయింది వసుమతి ముఖం. బెంగెందుకు? అందున నీ పెళ్లి విషయంలో ఎవరో జగదీష్ అనే అబ్బాయి గురించి చెప్తుండేదానివిగా. వాడు చెప్తాలే వాడి సంగతి అసహనంగా వసుమతి చెప్తుంటే. సరేలే, ముందు భోజనానికి పద అంటూ తీసుకెళ్ళింది మంగళ. ఇద్దరు భోజనాలు చేస్తున్నప్పుడు విపులంగా అన్నీ చెప్పింది వసుమతి. జగదీష్ విషయంలో మోసపోయానని తెలిసాక నాకు చదువు మీద కూడా విరక్తి కలిగింది. పోనీ ఒంటరిగా ఉన్న నాన్నకు తోడుగా ఉన్నట్లయినా ఉంటుందని, అందుకే చదువుకి స్వస్తి చెప్పేసి ఎప్పుడో పాలెం వెళ్ళిపోయాను. ఏమిటి, చదువు మానేశావా? నమ్మలేనట్టు అడిగింది మంగళ. ఈ చదువుల వలన మనకు అవసరమైన లౌకిక పరిజ్ఞానం పెరగదని తెలిసిపోయిందే మంగళ.
ఇన్ని చదివి ఎంతో తెలివైన దాన్ని అనుకుంటున్న నేను పప్పులో కాలేశాను. ఈ చదువులు, కృత్రిమ నాగరికతలు ఎరగని నువ్వు మాత్రం నన్నెప్పుడో హెచ్చరించావు. దేవుడి దయవలన నాకింకే అవమానము జరగకుండా ముందుగానే అతని తత్వం తెలిసింది. ఏదో అతను నాకు ఆత్మీయుడు అనుకొని గోవిందు పెళ్లి చేసుకున్న వెంటనే ఇంట్లో జరిగిన గొడవ చెప్పాను. అప్పటికింకా గోవిందు గడప తొక్కలేదు. అన్నీ విని, పోన్లే మీ నాన్నగారు మళ్ళీ గుమ్మం తొక్కొద్దని చెప్పేశారుగా, ఆస్తంతా నీ ఒక్కతిదే అన్నమాట అన్నాడు. ఏదో తమాషాకి నన్ను ఎగతాళి చేశాడేమో అనుకున్నాను. మరోనాడు నాకు కనపడి, వసు, మనం కూడా ఇలాంటి కారు కొందాం, నువ్వు కొంచెం నాకు డబ్బు సాయం చేయగలవా అన్నాడు. అదేమిటి, కారుందిగా మళ్ళీ ఎందుకు అని అడిగాను నేను. అప్పుడు మెల్లిగా ఒక్కొక్కటే బయట పెట్టాడు. అతను వాడుతున్న వస్తువులన్నీ అతని మేనమామవట. అతను చాలా ధనవంతుడు. ఇతనికి చిల్లి గవ్వ కూడా లేదు. మేనమామ కాక గుడ్డి కూతురుందట. ఆ పిల్లని ఇతడు పెళ్లి చేసుకోవాలన్న షరతు మీద ఇతనికి చదువు సంధ్యలవి చెప్పించి రాజభోగంగా చూస్తున్నారు వాళ్ళు. అంతా పూర్తయిన తర్వాత ఇంకెవరైనా మంచి ఆస్తి, అందం ఉన్న అమ్మాయిని పెళ్లాడేసి ఆ మేనమామకు మస్కా కొట్టాలని ఇతని ఎత్తు. అందుకు నేను అనువుగా దొరికానతనికి. డబ్బు కోసం గడ్డి తినే ఆ మనిషి ప్రవర్తన నాకు చాలా నీచంగా కనపడింది. జగదీష్ ఇవాళేదో మా నాన్న ఆవేశంలో ఉన్నారే కానీ రేపు మా అన్నయ్య తనకు తానుగా వస్తే ఆస్తంతా వాడి చేతిలోనే పెడతారు. కట్నాలు అవి ఇవ్వటం ఆయన ఆదర్శాలకి విరుద్ధం. నా తరపు నుండి ఆస్తి వస్తుందని మాత్రం నువ్వేమీ ఆశలు పెట్టుకోకు అని చెప్పాను. తక్షణం అతని ముఖ కవళికలు మారిపోయాయి. అతను నన్ను కాక నా ఆస్తిపాస్తుల్ని ప్రేమిస్తున్నాడని తెలిసాక నా మనసు పూర్తిగా విరిగిపోయింది. నీకు నాకు పొసగదన్న సంగతి ఆ క్షణంలోనే చెప్పేశాను. వసుమతి ముఖం ఎర్రబడుతుంటే ఆవేశంగా చెప్తోంది. ఏమన్నాడైతే? ఈ కనడానికి ఏముంది? నెమ్మదిగా కాళ్లబేరానికి వచ్చాడు. ఈ సంగతి ఎవరికి తెలియనివ్వొద్దని, కులటైనా కుంటైనా గుడ్డైనా మేనమామ కూతుర్నే చేసుకుంటానని, వాళ్ళ దగ్గర తన పరువు తీయొద్దని బ్రతిమాలాడు. అసలు సంగతి ఏమీ లేకపోయినా ఆ ఆస్తైనా దక్కుతుందనే కక్కుర్తే అనుకో. వెంటనే నేను పాలెం వెళ్ళిపోయాను. నాకిక చదువు బుద్ధి కూడా పుట్టలేదనుకో. తన కోసమైనా నేను చదువు కూడా మానుకొని వచ్చేశాననుకొని నాన్నెంతో సంబరపడిపోయారు. అసలు సంగతి ఇది అని చెప్పి ఆయన్ని బాధ పెట్టదలుచుకోలేదు నేను. తరువాత గోవిందు, కృష్ణ వచ్చి నెల్లాళ్ళుండి వెళ్ళారు. నాన్న అంతా మర్చిపోయి ఆ 4 రోజులు సరదాగా గడిపేశారు. కానీ ఏం లాభం? ఆయన మరిచిన లోకం ఆయన్ని మరువనివ్వటం లేదు. మొన్నటికి మొన్న 3-4 సందర్భాల్లో ఇలాగే జరిగింది. నాకు పెళ్లి చేసేస్తే సంతృప్తిగా ఉంటుందన్నారు నాన్న. నేను ఆయనకి ఎదురు చెప్పదలుచుకోలేదు. కానీ అవతల వాళ్ళకి ఇవన్నీ ఎందుకు? అనవలసిన మాటేదో ముఖానే అన్నారట. మీ అబ్బాయి ఎవరో సానివాళ్ల పిల్లని చేసుకున్నట్ట కదా అని. సంబంధం కుదరకపోవటమే కాకుండా సూటిపోట్ల లాంటి మాటలు. ఈ మాటలతోటి వాటితోనే ఆయన ఆరోగ్యం పాడైంది. నాకు పెళ్లి చేయలేనన్న బెంగ పట్టుకుంది ఆయనకి. నా గురించి ఇంకా బెంగ పడవద్దని చెప్పినా ప్రయోజనం లేకపోతుంది. ఏం చెయ్యను? ఒకనాటి వసుమతికి ఈ వసుమతికి ఎంత తేడా అని విస్తుపోయి చూస్తోంది మంగళ. అసలు ఇంతకీ ఇప్పుడు అమెరికా నుండి దిగొచ్చింది నువ్వా గోవిందా అని అనుమానం వస్తోంది నాకు అన్నాడు ఒకనాడు రాజు వసుమతిని ఉద్దేశించి. అప్పట్లో వసుమతి అలాగే ఉండేది. పట్నంలో తను కొత్తగా నేర్చిన ఫ్యాషన్లన్నీ పాలెం రాగానే ప్రదర్శించేది. గోళ్లకి రంగు, పెదవులకి రంగు లేకుండా మామూలు పేరంటానికి కూడా వెళ్ళేది కాదు. రకరకాల డ్రెస్సులు వేసి దానికి తగ్గట్లు జుట్టుతో కుస్తీలు పట్టేది. కుదిరితే అందలమెక్కినట్లు పొంగేది. కుదరకపోతే చాలా చిరాకు పడి ఏదో పేరున యువతల వాళ్ళని తిట్టేది. అప్పుడు వసుమతి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. పైట భుజం నిండుగా కప్పుకొని పిరుదుల వరకు వేలాడే వాలుజడను సుతారంగా ముందుకొచ్చినప్పుడల్లా వెనక్కినెట్టుతూ అమాయకంగా కనిపిస్తున్న వసుమతిని చూస్తున్న కొద్దీ చూడముచ్చటేసింది మంగళకు. ఆమెలో ఎన్నటికీ మారనిదొకటి కనిపించింది. అది ఆమె నిర్మల హృదయం. 4 నెలల క్రితం ఆ పియానో అమ్మి పారేశాం. అది ఇంట్లోంచి వెళ్తే నాకు కాస్త మనశ్శాంతి చిక్కినట్లయింది. పకపక నవ్వింది మంగళ. ఆ రాత్రి ఇద్దరూ ఒక్క మంచం మీదే పడుకుని ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. చాలా రోజుల తర్వాత మంగళకి గుక్క విడవకుండా మాట్లాడడానికి సందు దొరికింది. పట్నం వచ్చినప్పటి నుండి తనకు కలిగిన అనుభవాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది. ఉడుంపట్టు విశ్వనాథం మాస్టార్ని, బాబ్డ్ హెయిర్ ఆంగ్లో ఇండియన్ పిల్లని వసుమతి చూస్తున్నట్లుగా వర్ణించింది. నిర్బంధ విద్యా విధానం వలన తానెన్ని తిప్పలు పడిందో చెప్పింది. నీ పెళ్ళి సంగతొక్కటి తప్ప మిగిలినవన్నీ చెప్పావు అంది వసుమతి నవ్వుతూ. పెళ్ళా? ఎవరితో? ఇంకెవరితో? ఎదురుగా ఉన్న కృష్ణ ఫోటో కేసి ఓ మారు చూసి
అర్థవంతంగా నవ్వింది వసుమతి. మంగళ ఉన్నట్టుండి మౌనంగా అయిపోయింది. ఆ మౌనంలో ఆమె ఆలోచనలు రకరకాలుగా కొనసాగాయి. 3 రోజుల తర్వాత వసుమతి తిరుగు ప్రయాణం కాబోతుంటే కృష్ణ వస్తున్నట్లు టెలిగ్రామ్ వచ్చింది. ఎలాగో వచ్చిందానివి, రానే వచ్చావు, అతన్నోసారి పరామర్శించి వెళ్ళు. ఆయన నాకు తాతగారన్న మాటే గాని ఆయన కోసం నిజంగా బాధపడి ఏడ్చింది అతనే అని మంగళంటే వసుమతి ప్రయాణం వాయిదా వేసుకుంది. మర్నాటికి కృష్ణ వచ్చేశాడు. ఆ పరిస్థితిలో వసుమతి రావడం, ఆమె ఆత్మీయత, ఓదార్పు అతని మీద ఎంతగానో పనిచేశాయి. మీ వసుమతి చాలా మంచి పిల్ల అన్నాడు మంగళతో కృష్ణ. ఆమె భుజాలు ఉప్పొంగాయి. మీ కృష్ణ చాలా ఉన్నతమైన వ్యక్తి మంగళ. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే జగదీష్ లాంటి వాళ్ళనే ఇంతవరకు చూశాను నేను. ఇతని నిరాడంబరత్వం, నిగర్వత్వం చూస్తుంటే ఎలా మెచ్చుకోవాలో, నీ అదృష్టాన్ని ఎలా అభినందించాలో తెలియకుండా ఉంది అంది వసుమతి. నిజంగానే అంటున్నావా? కళ్ళల్లోకి గుచ్చి గుచ్చి చూసింది మంగళ. ఏం, ఎందుకు అనుమానం వచ్చింది? ఏం లేదు, అదృష్టమేదో దురదృష్టమేదో తెలుసుకోలేకపోతున్న నాకు నీ నోట ఆ మాట వింటే ఎంతో బలం వచ్చినట్లుంది అంది మంగళ. ఆ మర్నాడే వసుమతి ప్రయాణం. రాత్రి 11 గంటలు దాటింది. అంతవరకు కబుర్లు చెప్పి వసుమతి నిద్రలోకి జారుకుంది. మంగళ నెమ్మదిగా లేచి బయటకొచ్చింది. ఆఫీస్ గదిలో ఇంకా లైట్ వెలుగుతోంది. కొన్నాళ్లుగా ఊళ్ళో లేనందువలన మిగిలిపోయిన వర్క్ అంతా ఓపిగ్గా చూస్తున్నాడు కృష్ణ. అట్టే సబ్బడి కాకుండా నేరుగా అతను రాసుకుంటున్న టేబుల్ ముందుకొచ్చి నిల్చుంది మంగళ. అంత చొరవగా ఏనాడు తన గదిలోకి రాని మంగళ అలా రావడంతో నిర్ఘంతపోయి, ఏం కావాలి మంగళ అన్నాడు కృష్ణ. నీతో కొంచెం మాట్లాడదామని కుర్చీ దగ్గరగా లాక్కుని టేబుల్ కానుకొని కూర్చుంది మంగళ. అది మరింత ఆశ్చర్యం అనిపించింది అతనికి. ఇన్నాళ్లలో మంగళ తనంతట తానుగా కల్పించుకొని తనతో సంభాషించటం ఇదివరకు ఒక్కసారే జరిగింది. అది తనకి చదువు చెప్పొద్దని చెప్పడానికి ఇది రెండోసారి. చెప్పు మంగళ అన్నాడు ఆత్రంగా కృష్ణ. రేపు మా వసు వెళ్ళిపోతుంది దీనంగా చెప్పింది మంగళ. అవును, అయితే వసు వెళ్ళిపోతే నాకేం తోచదు. చిన్నప్పటి నుంచి కూడా ఒకరంటే ఒకరు ప్రాణంగా పెరిగాం. వసు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నపిల్లల చేతివేళ్ల గోళ్ళు ఒకదాంతో ఒకటి టిక్కుమనిపిస్తూ చెప్తోంది మంగళ. ఇంకా కృష్ణకి నవ్వాగటం లేదు. మంగళ మరింత ఉత్సాహంగా ముందుకొచ్చింది. వసు చాలా తెలివైంది. నాలాంటి బడుద్దాయి కాదు. మీ అందరిలాగే పెద్ద చదువే చదివింది. పాపం చాలా అమాయకురాలు. తెల్లనివి పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకుంటుంది. అసలు మా పాలెంలో వసు అంత చదువుకున్న పిల్లగాని, అందమైన పిల్లగాని లేదు తెలుసా. ఆ ముక్కు, చెవులు, కళ్ళు అంతా వాళ్ళ నాన్నగారి పోలికే. చాలా అదృష్టవంతురాలు. మంగళ, నాతో ఏదో మాట్లాడాలన్నావు, నువ్వొక్కత్తవే మాట్లాడుతున్నావే నవ్వుతూనే సన్నగా హెచ్చరించాడు కృష్ణ. లేదు, నీతో మాట్లాడాలనే, నిన్నొక విషయం అడగాలనే. అది మరేం కాదనుకో. మా వసు నీ పెళ్లి చేసుకుంటావేమో అడుగుదామని కృష్ణ. నాకు పెళ్లి మాటలు ఎలా అడగాలో తెలియదు, ఏమనుకోకు. వసు అన్ని విధాలా నీకు తగిన పిల్ల. కృష్ణ ముఖం చూస్తూ ఇంకేం చెప్పాలో తెలియక టక్కున ఆగిపోయింది మంగళ. కృష్ణ ఎంతకీ మాట్లాడకపోవడం చూసి తనే అంది మళ్ళీ. తాతగారి ముచ్చట కోసం అన్నయ్య లాంటి నిన్ను మరో దృష్టితో చూడలేను. నేను కూడా ఈ మాట ఎలా చెప్పాలా అని మదనపడుతున్నాను మంగళ. కానీ నా పెళ్లి సంగతి మాత్రం ఇప్పుడు ఎత్తకు. ముందు నీ వివాహం జరగాలి. అన్ని విధాల యోగ్యుడైన వాడిని వెతికి తెచ్చే బాధ్యత నా మీదుంది. అది తీరే వరకు. కృష్ణ, అలాంటి శపథాలవి చెయ్యకు. నువ్విలా భీష్మించుకుని కూర్చుంటే ఈ జన్మలో నీ పెళ్లి జరగకపోవచ్చు. కంఠం కొద్దిగా కంపించింది. అంటే విస్మయంగా చూశాడు కృష్ణ. పెళ్ళిళ్ళు చేయించడమే తప్ప చేసుకునే రాత జాతకంలో లేదని ఎవరో చెప్పారులే ఇదివరకు. ఒకనాడు రాజు అన్న మాటలు జ్ఞాపకానికొచ్చి మంగళ కంఠం కొద్దిగా జీరబోయింది. నాన్సెన్స్, ఇలాంటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకు ఆత్మీయంగా గద్దించాడు కృష్ణ. మంగళ కాస్త తెప్పరిల్లింది. కానీ ఆమె వదనం దీనంగా అయిపోయింది. కృష్ణ, నాకు నా పెళ్లి కంటే వసు పెళ్లి ముఖ్యం. వాళ్ళకి నేనెంత రుణపడి ఉన్నానో నీకు తెలియదు. తల్లి తండ్రి లేకపోయినా ఆ ప్రేమ, ఆదరణ అన్నీ నాకు చౌదరి గారి దగ్గరే లభించాయి. ఆయనంటే నాకు దేవుడు. అలాంటి మనిషి ఇవాళ చెప్పుకోలేని ఇబ్బందిలో పడ్డారు. ఒకప్పుడు కోరి చేసుకుంటామన్న వాళ్ళు కూడా ఇవాళ మీ అబ్బాయి సాని వాళ్ళ పిల్లని చేసుకున్నాడన్న ఆరోపణతో ఆయన్ని కాకులు పొడిచినట్లు పొడిచి బాధిస్తున్నారు. నువ్వు వసుని పెళ్లి చేసుకుని ఆయన్ని చింత నుండి తప్పించావంటే నాకు మహా ఉపకారం చేశావని నేను బ్రతికున్నన్నాళ్ళు చెప్పుకుంటాను. నా పెళ్ళి జరిగిన కంటే ఎక్కువగా ఆనందిస్తాను నేను. మంగళ అంత దీనంగా మాట్లాడడం కృష్ణ ఎప్పుడూ చూడలేదు. ఏం సమాధానం చెప్పాలో అతనికి పాలు పోలేదు.
కృష్ణ, ఇంతవరకు నా జీవితంలో నా కోసమని ప్రత్యేకంగా ఎవ్వరి ముందు, కనీసం తండ్రి లాంటి చౌదరి గారి ముందు కూడా చేయిచాచి ఏమీ అడగలేదు. మంగళ అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. నల్లని ఆ కళ్ళ వెనుక దాగిన భావాలు ఇట్టే చదవగల కృష్ణకు ఆమె చేత ఇంకేమీ మాట్లాడించినా కోరి అవమానించినట్లవుతుందనిపించింది. నీ ఇష్టం మంగళ అన్నాడు పొడిగా. మంగళ ఆనందానికి అవధులు లేకపోయాయి. తండ్రిని ఇంతగా వేధిస్తున్న సమస్య చిటికలో తీరిపోయి కృష్ణతో తన పెళ్ళనుకుంటే కలో నిజమో తేల్చుకోలేక తబ్బిబ్బైంది వసుమతి. ఈ వార్త స్వయంగా తెలియజేయటానికి మర్నాడు కృష్ణను వసుమతిని వెంట పెట్టుకుని పాలెం ప్రయాణమైంది మంగళ. మంగళ కళ్ళబడగానే నీరసమంతా ఎటో ఎగిరిపోయి చెంగున మంచం దూకి వచ్చాడు. అందుపై వసుమతి పెళ్లి జరగబోతున్న సత్యం మంగళ నోట వింటుంటే అతని ఆనందానికి పట్టపగ్గాలు లేకపోయాయి. నువ్వు మామూలు మనిషివి కాదే తల్లి, నీలో సాక్షాత్తు సర్వమంగళాదేవి రూపమే కనిపిస్తోంది నాకిప్పుడు అని చౌదరి పొంగిపోతుంటే, అవును అమ్మోరనే వాడుగా నన్ను రంగనాథం అంది మంగళ నవ్వుతూ. అంతవరకు మంగళ ఎలాగూ కృష్ణ భార్య అయిపోతుందని నిరాశపడిపోయిన రంగనాథానికి కొత్తగా ఆశ చిగురించింది. కృష్ణని వాళ్ల ఊరు పంపించి తిరిగొచ్చిన మంగళ లాయర్ ముకుందరావు గారికి కబురు పంపించింది అర్జెంటుగా రమ్మని. ముకుందరావు రంగారావు గారికి చిరపరిచితులు, ఆత్మీయులు. రంగారావు దగ్గరికి తరచూ వస్తూ పోతుండేవారు. తన వ్యవహారాలు తమకంటే ఎక్కువ అతనికే తెలుసు అనుకునేవాడు రంగారావు. మంగళకు కూడా అతని దగ్గర బాగా చనువేర్పడింది. మంగళ అంత అర్జెంటుగా కబురు పెట్టడం, ఆస్తిపాస్తుల వివరాలు జాగ్రత్తగా అడిగి తెలుసుకోవడం మహా ఆశ్చర్యం వేసింది అతనికి. ఓ అంటే డమ్ అన్నట్లుగా వచ్చిన ఈ పిల్ల అప్పుడే ఎంతగా ఎదిగిపోయింది అని విస్తుపోతూ అడిగాడాయన. ఇప్పుడు ఎందుకమ్మా ఆ వివరాలన్నీ? ఎందుకేమిటి? ఆస్తి నాదే కదా హుందాగా అడిగింది మంగళ. అంతవరకు మంగళ ధోరణికి మతిపోతున్నట్లున్న అతనికి ఆ తర్వాత మంగళ అన్నమాటలతో నిజంగానే కాసేపు బుర్ర పనిచేయడం మానేసింది. కృష్ణ తండ్రి పోయాక ఎవరో రంగారావు దాతృత్వం గురించి చెప్తే సహాయం అడగటానికి వచ్చాడు. సహాయం ఏమిటి? నీ చదువంతా అయ్యే వరకు నాది పూచి అన్నాడు మీ తాతగారు. కొన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకునేవాడు. తర్వాత ఆయనకు ఒకసారి హార్ట్అటాక్ వచ్చింది. అప్పటి నుంచి సహాయంగా ఇంట్లోనే ఉండిపోయాడు. అభిమానించి దగ్గరుంచుకున్నారే కానీ కృష్ణను పెంచుకోలేదాయన అని మరోమారు స్పష్టం చేశాడు. పోనీ ఇప్పుడు నేను పెంచుకుందామనుకుంటున్నాను టక్కున చెప్పింది మంగళ. మంగళ ముఖంలోకి నిశితంగా చూస్తూ ఉండిపోయాడతను. ఎలాగో చేస్తున్నాను లేవయ్యా, చౌదరి కూతురు పెళ్ళి, జమీందారు బిడ్డలాంటి మా వాడిని కాదన్నందుకు తగిన శాస్తి జరుగుతుందిలే. ఎవరి దయాధర్మాల మీదనో బతికి 4 ముక్కలు నేర్చాడే తప్ప ఏముందా కుర్రాడికి? కూతురేం సుఖపడిపోతుందో మనం చూడమా ఇక అన్న రంగనాథానికి తగిన జవాబు ఇదేనని తల తాటించింది మంగళ. కథ కొనసాగుతుంది.